హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ దేశంలోనే తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెగా లోక్ అదాలత్ నిర్వహించి కేసుల్ని పరిష్కరించారు. చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు సంబంధించిన అప్పీళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పులు వెల్లడించారు. బాధితులు, బీమా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్ వచ్చే అవసరం లేకుండా కేసులు త్వరితగతిన పరిష్కరించే విధానం అమల్లోకి వచ్చింది. కక్షిదారులందరినీ ఆయా జిల్లాల్లోనే ఒకచోటకు రప్పించి వీడియో ద్వారా వాదనలు విని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ తీర్పులు వెల్లడించారు. జిల్లా స్థాయిలో కోర్టులు ప్రకటించిన పరిహారంతో తృప్తి పడని మృతుల కుటుంబాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. వీరిలో 10 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. మొట్టమొదటిసారిగా వీడియో అదాలత్ నిర్వహించి ఈ కేసుల్ని పరిష్కరించామని జస్టిస్ మదన్ బి లోకూర్ తెలిపారు. జిల్లాలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వీడియో అదాలత్లు అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఆయన అన్నారు. This is the first time in the entire country that a case has been settled through video conferencing, Lok Adalat. Cases have been settled earlier through video conferencing, but no Lok Adalat has been held through video conferencing. So that is why today is a very historic day for the state of Andhra Pradesh. If this is successful, then we will be able to settle a very large number of cases through video conferencing Lok Adalat every day. బీమా కంపెనీలు బాధితులతో వీడియో ద్వారా నేరుగా మాట్లాడి వారి వాదనలు విని 4 కేసుల్లో జస్టిస్ లోకూర్ తీర్పులు చెప్పారు. నిరుపేదలకు న్యాయం జరిగేలా బీమా కంపెనీలకు వివరించి కేసులు పరిష్కరించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ, బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ వీడియో అదాలత్లో పాల్గొన్నారు.